I'm so sorry actually. So many things are going on. I was little busy, so అందుకనే నేను కరెక్ట్గా వీడియోస్ టైంకి అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్ బట్ యా కొంచెం కొన్ని వీక్స్ మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయాలి బికాజ్ నేను ఎప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ ఐ డూ వీడియోస్ అండ్ పోస్ట్ యా పర్టికులర్ టైం అని కాకుండా ఐ హోప్ యూ ఆల్ బీ విత్ మీ. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్ ఏంటి అంటే మనకి దమ్ బిర్యానీస్ అంటే చాలా ఇష్టం, కానీ ఎంత ట్రై చేసినా ఇంట్లో ఆ హోటల్ స్టైల్ టేస్ట్ చాలా మందికి కుదరదు, నాకు కూడా కుదరలేదు. సో నేనేం చేశానంటే యాక్చువల్ దమ్ బిర్యానీ ప్రాసెస్ కాకుండా సో ఇంకొకలాగా కూడా మనం ప్రాసెస్ కొంచెం చేంజ్ చేసి బట్ యాక్చువల్ దమ్ బిర్యానీ టేస్ట్ మనం తీసుకురావచ్చు అనమాట. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ టుడే. సో ఆర్ యూ రెడీ? చేయడానికి ఇంగ్రీడియంట్స్ మీ అందరికీ తెలిసిందే అండి. బిర్యానీ చేయడానికి బేసిక్ ఇంగ్రీడియంట్స్. సో కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, పొటాటో, క్యారెట్ అండ్ టొమాటో, ఆనియన్స్ అండ్ మిర్చి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ తీసుకోవాలి. అండ్ అలాగే గ్రీన్ పీస్, ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇట్స్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా. సో ఇది చాలా చాలా టేస్ట్ మనకి మార్చేస్తుంది బిర్యానీలో. అండ్ ఆల్సో కొత్తిమీర, కారం, ఉప్పు, వీటన్నిటితో పాటు బియ్యం. బిర్యానీ ఉండాలి కదా మరి. యా, సో అలానే నేను ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాను. ఏంటి అంటే ఇలా ఆనియన్స్ని ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. జస్ట్ మనకి ఇవి వేయడం వల్ల ఏంటంటే బిర్యానీలో ఒక అరోమా, లైక్ యాక్చువల్ దమ్ బిర్యానీ అరోమా ఉంటుంది కదా, అది మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇవి బిర్యానీ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఆల్సో మనం బిర్యానీకి కాంబినేషన్ కూడా తయారు చేస్తున్నాం ఇవాళ, దట్ ఈస్ బిర్యానీ గ్రేవీ అండ్ రైతా. అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, మనం బిర్యానీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నేను మొత్తం బిర్యానీ ఇదే కుక్కర్లో చేసేస్తాం మనము. సో ఇది స్టవ్ మీద పెట్టేసుకుందాం. బిర్యానీలో మనము నెయ్యితో చేయొచ్చు, నూనెతో చేయొచ్చు, బటర్తో చేయొచ్చు. సో ఆల్వేస్ అంటే నేను ప్రిఫర్ చేసేది అయితే బటర్ వేసేద్దాం. బటర్ వేసేసాము. అండ్ బటర్ వేసిన తర్వాత యూజువల్లీ మనం రెగ్యులర్ బిర్యానీకి అయితే ఏం చేస్తాము, ఇందులో ఫస్టే మనం చెక్క, లవంగం ఇవన్నీ వేసేస్తాం. సో అలా కాకుండా చిన్న చేంజ్ ఉంటుంది ప్రాసెస్లో. సో ఫస్ట్ మనం బటర్ వేసి అది బటర్ చక్కగా మెల్ట్ అవుతుంది. సో అలా మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి ఇవన్నీ వేసి వేయిద్దాం. ఫస్ట్ మనము మిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ పుట్టింగ్ మిర్చి, తర్వాత ఆనియన్స్. బటర్లో చక్కగా మన ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఎస్, సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేద్దాము. ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పానా? చెప్పలేదు, అది కూడా యాడ్ చేస్తుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పొటాటోస్, క్యారెట్స్, టమాటో ఇవన్నీ వేసేద్దాం. ఇందులో మనము నెక్స్ట్ పొటాటోస్ అండ్ టమాటోస్ ఇప్పుడే వేయొద్దు, సో అవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి క్యారెట్. సో ఇవి కూడా ఫ్రై చేద్దాం. పొటాటోస్, క్యారెట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కొంచెం సేపు. సో నెక్స్ట్ మనము గ్రీన్ పీస్, ఇవన్నీ కొంచెం సేపు ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే తినేటప్పుడు ఆ క్రంచీగా తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ కూడా యాడ్ చేస్తాం. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. మన వెజ్జీస్ అన్ని వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్స్ చేసేద్దాం. ఇప్పుడు టమాటోస్, కొత్తిమీర అండ్ పుదీనా. ఈ పుదీనా, కొత్తిమీర
మా ఇంట్లో పైన పండించినవి. ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, ఇంట్లో కూరలు పండించుకుని ఆకుకూరలు వాటిని వండుకుంటుంటే ఆ తృప్తే వేరవుతుంది. ఇంక ఇందులో మనం పౌడర్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం కారం, బికాజ్ మనం మసాలాలు కూడా వేస్తాం కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. ఉప్పు మనకి రైస్కి సరిపడా వేయాలి కాబట్టి కొంచెం తగినంత. Now comes our hero of the recipe. Yes, షాహీ బిర్యానీ మసాలా. మీరు గమనిస్తే ఈ బిర్యానీలో మనం ఇప్పటి వరకు చెక్క కానీ లవంగం కానీ ఏమీ వేయలేదన్నమాట. సో బిర్యానీ ఆకు కానీ, సో వాటన్నిటి బదులుగా జస్ట్ ఈ ఒక్క పౌడర్ యాడ్ చేస్తాం మనం. నేను సెల్ఫ్ షూటింగ్ చేస్తున్నాను, సో అందుకే ఎక్కువ క్లోజ్ షాట్లు ఉంటాయి ఇవాళ వీడియోలో. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఇలా మగ్గిద్దాం. సో ఇలా ఆయిల్ బయటికి మనకు కనిపించేంత వరకు, బటర్ మనం వేసాం కదా, అది ఇలా మనకి బయటికి కనిపించేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెజీస్. ఇంకా మనము రైస్ వేసేద్దాము. ఒక్కసారి మిక్స్ చేసి, అండ్ చెప్తున్నాను నేను ఒక చిన్న టిప్, ఇట్లా సిల్వర్ వాటిల్లోనే చేయండి, ఎందుకంటే అదే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. లైక్ నాన్ స్టిక్లో కంటే కూడా బిర్యానీ సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదా, బిర్యానీ గిన్నెలు. నా దగ్గర అంత బిర్యానీ గిన్నెలు లేదు, ఐ మీన్ ఇంత చిన్న బిర్యానీ గిన్నె లేదు, ఇంతతో ఉన్నాయి. సో అందుకే నేను కుక్కర్లో చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు బియ్యం వేసేద్దాం. సో నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. జస్ట్ కడిగి పెట్టేసుకున్నాను ముందే. బాస్మతి రైస్ కూడా కాదు, నార్మల్ బియ్యం. కానీ ఇదే బియ్యంతో ఈ ప్రాసెస్తో మనకి ఎగ్జాక్ట్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. జస్ట్ సీ. టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. అండ్ ఎసరు కూడా ఎలా అంటే కొంచెం మనం ఈ బియ్యాన్ని వేయించి ఆ తర్వాత పోయాలన్నమాట ఎసరు. ఓకేనా? ముందే మనం మామూలుగా బిర్యానీలో ఏం చేస్తాము, ముందు ఎసరు పోసి ఆ ఎసరు మరిగాక అప్పుడు నీళ్ళు వేస్తాము. కానీ దీనికి ఏం చేయాలంటే కొంచెం బియ్యాన్ని ఫస్ట్ ఫ్రై చేయాలి. సో రైస్ కొంచెం ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా మనం వాటర్ యాడ్ చేసేద్దాము. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ నేను బియ్యం తీసుకున్నానండి. సో అందుకని మామూలుగా మనం అన్నం వండుకోవడానికి అయితే 2కి 2 లైక్ 4 గ్లాసెస్ వాటర్ వేస్తాము. కానీ బిర్యానీ కాబట్టి 2కి 3 వేస్తే సరిపోతుంది, కొంచెం కొసరేయాలి అంతే. సో 2 గ్లాసెస్ రైస్కి ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేద్దామా? వాటర్ కూడా యాడ్ చేసేసాము. సో నౌ ఇట్స్ మిక్సింగ్ టైం. ఓకే, ఇక్కడ మీరు సాల్ట్ అది చెక్ చేసుకోవాలంటే మీకు తెలియదే ఉంది, అందరూ ప్రోలు కదా ఆల్రెడీ వంటల్లో. సో జస్ట్ ఏం లేదు, వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఆగి ఈ వాటర్ని ఇలా టేస్ట్ చేస్తే మీకు సాల్ట్, కారము అన్నీ సరిపోయా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. పర్ఫెక్ట్. లిడ్ పెట్టేది. ఎస్, మూత పెట్టేసాము. ఇది 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మొత్తం అన్నం లాగా 3 విజిల్స్ అవసరం లేదు. జస్ట్ సిమ్లో ఉంచి 2 విజిల్స్ వస్తే చాలు, మన బిర్యానీ రెడీ. అయితే ఆ తర్వాతే యాక్చువల్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్పేస్తా. వెయిట్. ఇప్పుడు మనము గ్రేవీ రెడీ చేసుకుంటున్నాము, బిర్యానీ గ్రేవీ. ఈ బిర్యానీ గ్రేవీకి ఏం చేయాలంటే సింపుల్గా చెప్పేస్తాను. పల్లీలు వేయించి పెట్టుకోవాలి, అండ్ అలాగే నువ్వులు కూడా వేయించి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ ఎండు కొబ్బరి కూడా వేయించి మిక్సీలో వేసేసుకుని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అలాగే ఆనియన్స్, టొమాటో అండ్ పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి, ఒక మెత్తని పేస్ట్ లాగా. ఆల్రెడీ వేయించిన ఎండు కొబ్బరి పొడి ఇందులో వేస్తాను. ఇందులో వేయించిన పల్లీలు అండ్ వేయించిన నువ్వులు. ఫస్ట్ ఈ 3 పౌడర్ చేసుకుందాం
చేసుకుందాము. ఆ తర్వాత అందులో టమాటో, ఆనియన్స్, పుదీనా ఫ్రై చేసాం కదా, అది వేద్దాం. మిక్స్ చేసేసుకుందాం మెత్తని పౌడర్ లాగా. ఓకే, లెట్స్ సీ. సో ఇలా మెత్తని పౌడర్ అయిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ వెజ్జీస్ వేసేద్దాము. టమాటో, ఆనియన్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్స్ చేసేసుకుందాం. ఎస్, ఇది మన పేస్ట్. ఇలా మనం ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి ఫర్ బిర్యానీ గ్రేవీ. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. పేస్ట్ రెడీ చేసుకున్నాం కాబట్టి నౌ వి ఆర్ గోయింగ్ టు మెయిన్ ప్రాసెస్. ఆయిల్ వేసి పెనంలో కొంచెం షాజీరా, ఓకే ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటున్నా, చెక్క, బిర్యానీ ఆకు. సో ఇవి ఒకసారి మనం ఫ్రై చేద్దాం. సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా సింగిల్ హ్యాండ్ శ్యామ్లో ఇవ్వండి. మొత్తం అన్నీ ఒక్కదాన్నే చేసుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేసేద్దాం. ఓకే, బాగా ఫ్రై చేయాలి గ్రేవీ అంతా కూడా. ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ గ్రేవీని మనం ఫ్రై చేయాలన్నమాట. ఈ గ్రేవీలో ఇప్పుడు మనము పౌడర్స్ వేసేసుకున్నామండి. ఓకే, సో ఇది ఫ్రై అవుతోంది. కారం, ఉప్పు ఆల్రెడీ మనం బిర్యానీలో వేసాము, సో కొంచెం చూసుకుని వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆల్ స్పైసెస్. సేపు ఫ్రై అవనిద్దామండి మూత పెట్టేసి. కొంచెం ఉడికిందండి, మనం ఈ లోపు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం ఇందులో. అంటే నేనైతే ఇందాక మిక్సీ గ్రేవీ చేసాం కదా, అదే నీళ్లు కడిగేసి ఆ మిక్సీ జార్ కడిగేసి ఆ వాటర్ పోసేస్తున్నాను. ఇది ఆడవాళ్ళ బుద్ధులు అన్నమాట. ఊరికనే ఎందుకు ఆ జార్ వదిలేయాలి ఆ గ్రేవీ అంతా. మీకు కొంచెం థిక్గా అనిపిస్తూ ఉంటే కనుక మీరు ఎక్కువ వాటర్ కన్సిస్టెన్సీ, లైక్ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకుని వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. సో నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది, ఇంకొంచెం నీళ్ళు వేస్తాను. అంటే ఉడికేసరికి మనకి కొంచెం చిక్కబడుతుంది, సో చూసుకొని వేసుకోండి వాటర్. మనకి ఉడికిన తర్వాత ఇలా ఉండాలి, కానీ ఇది ఇప్పుడే ఇలా ఉంది కాబట్టి ఇంకొన్ని నీళ్ళు పోద్దాం. ఇప్పుడు మనం వేసిన ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది ఉడకాలన్నమాట. ఇది మీకు జీరా రైస్, ఫ్రైడ్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వెజ్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ దేంట్లోకైనా ఇది చాలా బాగుంటుంది గ్రేవీ. సో యూ కెన్ ట్రై ఫర్ ఎనీ రైస్ ఐటమ్స్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని మగ్గిద్దాం. సో బిర్యానీ గ్రేవీ కొంచెం ఉడుకుతుంది, అక్కడ మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలనుకున్నాం కదా. సో ఇలా నేను ఆల్రెడీ రైతా చేసి పెట్టేసుకున్నాను. యాజ్ యూ ఆల్ నో, పెరుగు, ఉల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు. సో our gravy is ready. ఓకే, రైతా is ready. ఇదే కన్ఫ్యూజింగ్. ఓకే, సో రైతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. మనం ఆల్రెడీ ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకున్నాము. మామూలుగా అయితే మన ఇంట్లో బిర్యానీ ఇలా ఉంచేసుకుంటాం, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద పెన్ లైక్ బౌల్ ఆర్ బేసిన్ ఆర్ అట్లా తీసుకుని ఏం లేదంటే జస్ట్ ఈ బిర్యానీని మొత్తం ఇందులో షిఫ్ట్ చేసేద్దాం. సో నేను కుక్కర్లోంచి బిర్యానీ ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మనం యూజువల్లీ అలా కుక్కర్లో వదిలేస్తామండి, బట్ అలా వదిలేకుండా ఇలా బిర్యానీ ఒక దాంట్లో పెద్ద గిన్నెలోకి దేంట్లో కన్నా తీసుకుని ఇలా కలిపేమనుకోండి, మనకి ఆ కుక్కర్లో ఉడుకుతుంది కాబట్టి కూరగాయలన్నీ పైకి వచ్చేస్తాయి, రైస్ కింద ఉండిపోతుంది, అదంతా కూడా మనకి బాగా కలిసిపోతుంది ఇలా కలపడం వల్ల. అండ్ అలాగే చిన్న చిన్న అన్నం ఉడికినప్పుడు గడ్డల్లా కడుతుంది అది లోపల, సో అవన్నీ కూడా ఇట్లా ఫ్రీ అయిపోతాయి అన్నమాట బిర్యానీ లాగా.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి పైన వేసేయాలి. వేసేసి ఇలా పొగలు వస్తున్నప్పుడే హాఫ్ ఆనియన్స్ వేయాలి, హాఫ్ పక్కన పెట్టుకోవాలి. అంటే సర్వ్ చేసేటప్పుడు బిర్యానీ పైన వేసేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేసేసి ఇమ్మీడియట్ గా లిడ్ పెట్టి క్లోజ్ చేసేద్దాము. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా, ఫ్రై ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా అన్నానికి పట్టుకుని, అన్నం వేడిగా ఉంటుంది కాబట్టి మీకు ఆ దమ్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. ఓకే, సో ఒక 5 minutes ఇలా మూత పెట్టేసి ఆ తర్వాత మిక్స్ చేసి సర్వ్ చేసుకోవాలి. గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. దట్స్ ఇట్. నేను ఒక బౌల్లో తీసేసుకుందాం. ఎస్, సో ఆనియన్స్ ఇలా వేయగానే పైన మూత పెట్టేశాక ఇలా మిక్స్ చేసేసుకుందాము. సో మిక్స్ చేసేసుకుంటే మీకు ఆ దమ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇదే సీక్రెట్. ఇంట్లో చేసుకునే రెగ్యులర్ బిర్యానీకి దమ్ ఫ్లేవర్ రావాలి అంటే యూ షుడ్ డూ లైక్ దిస్. అండ్ ఆ బిర్యానీ పౌడర్ అవన్నీ కూడా ఖచ్చితంగా వేయాలి, లేకపోతే మనకి ఆ టేస్ట్ రాదు. మిక్స్ చేసాక ఆనియన్స్ జస్ట్ గార్నిష్ పైన వేసేసుకుందాము. బిర్యానీ గ్రేవీ అండ్ రైతా రెడీ. ఎస్, నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఇషా, బిర్యానీ తిందామా? ఓకే, హాయ్ చెప్పిలో అందరికి గట్టిగా. How are you? Stay safe. చెప్పు. చికెన్. మా వాడు వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకుంటున్నాను. ఓకే, ఎవరి పిచ్చి వాడు. ఫస్ట్ గ్రేవీతో టేస్ట్ చేద్దాం ఇషా, తర్వాత ఏమో రైతా వేసుకుందాం. ఓకే, ఫస్ట్ నువ్వు తింటావా అమ్మ తినాలా? నువ్వా? ఓకే. ఎలా ఉంది? ఓకే, లెట్ మీ ఈట్ నౌ. పర్ఫెక్ట్. సో ఈరోజు మా లంచ్ అయితే కడుపు నిండా తినేసామండి. సూపర్గా కుదిరింది బిర్యానీ. సో మీరు కూడా ఇలాగే చేయండి, ఎగ్జాక్ట్ హోటల్ టేస్ట్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై వీడియో టుడే. అండ్ యాక్చువల్లీ కొంచెము నా హెల్త్ ఇష్యూస్ వల్ల ఐ కుడెంట్ డూ వీడియోస్ రెగ్యులర్లీ. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. కొంచెం ఒక ఫ్యూ మోర్ వీక్స్ మీరు అందరూ నాతో కోఆపరేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను వీడియో చేసి పెడతానండి. బికాస్ ఐఎమ్ ఆన్ సివియర్ మెడికేషన్స్. అప్పుడు తలకి దెబ్బ తగిలింది కదా, దానివల్ల కొన్ని ఇష్యూస్. యా, సో అందుకని ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మళ్ళీ త్వరలోనే ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు. ఏం చెప్పారు శ్యామల గారు?